వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, సపోజ్ నేను ఇలా అంటున్నా అనుకోండి, అదేంటి అంటే మీ డ్రీమ్ ఐటీ జాబ్ అనేది కొన్ని ఇయర్స్ లో ఉండదంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇలా ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఏఐ కూడా కోడ్స్ రాస్తుంది, డేటాని అనలైజ్ చేస్తుంది అండ్ కొత్త యాప్స్ కూడా బిల్డ్ చేస్తుంది. అసలుకి రీప్లేస్ అంటే ఏంటి అంటే, మనం చేసే వర్క్ ని ఏఐ కంప్లీట్ చేస్తుంది. సో ఈ వీడియోలో నేను టాప్ 10 ఐటీ జాబ్స్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే చాలా సేఫ్ అండ్ ఫ్యూచర్ డిమాండింగ్ కూడా. ఒకవేళ మీకు మీ టెక్ కెరియర్ గురించి భయం ఉన్నా, లేకపోతే జాబ్స్ కి అప్లై చేస్తున్నా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. సో ఏఐ రీప్లేస్ చేయండి. ఫస్ట్ జాబ్ ఏంటి అంటే ఏఎంఎల్ ఇంజనీర్. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏఐని బిల్డ్ చేస్తారు. ఈ ఏఎంఎల్ ఇంజనీర్ ఎవరు అంటే, మనం రెగ్యులర్ గా యూస్ చేసే చాట్ జీపీటీ, జెమినీ, అలెక్సా ఉంటుంది కదా, దానికి కోడ్ రాసే వాళ్ళే ఈ ఏఎంఎల్ ఇంజనీర్. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే, ఒక మోడల్ ని డిజైన్ చేసి, ట్రైన్ చేసి, టెస్ట్ చేస్తారు. ఒకవేళ అది కరెక్ట్ వర్క్ అవుతే రియల్ అప్లికేషన్స్ గా డిప్లాయ్ చేసి, లేకపోతే మళ్ళీ మోడిఫికేషన్ చేస్తారు. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అనేది చాలా లార్జ్ డేటాతో వర్క్ చేస్తారు. అండ్ గెస్ వాట్, ఈ ఏఐ అనేది దానికి సొంతంగా ఇంకో ఏఐని బిల్డ్ చేయలేదు. దానికి ఖచ్చితంగా మన లాంటి హ్యూమన్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ హ్యూమన్స్ మోడల్స్ కి ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఏఐ వల్ల మన వర్క్ ఫ్లో అనేది పెరుగుతున్నా అండ్ దాని నుంచి వచ్చే కోడ్ ని జనరేట్ చేసినా కూడా లాస్ట్ కి మన లాంటి హ్యూమన్ బీయింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో ఏఐఎంఎల్ ఇంజనీర్స్ కి చాలా డిమాండింగ్ అయితే ఉంది అండ్ ఆల్సో వీళ్ళకి సాలరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఓపెన్ అయ్యే వాళ్ళు చాట్ జీపీటీని బిల్డ్ చేశారు కదా, ఆ ఏఐ కి లాజిక్స్ రాసేవారే ఈ ఏఐఎంఎల్ ఇంజనీర్. నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీరింగ్. ఈ డెవాప్స్ ఇంజనీరింగ్ ఏంటి అంటే, ఈ డెవాప్స్ అనే వర్డ్ కి 2 టర్మ్స్ గా డివైడ్ చేస్తారు. అదేంటి అంటే డెవ్ అండ్ ఆప్స్. ఈ డెవాప్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వారి కోసం ఏంటి అంటే, దీన్ని డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ గా డివైడ్ చేశారు. ఈ డెవలపర్స్ యాప్స్ కి కోడ్ రాస్తారు అండ్ ఆపరేషన్ టీమ్ వచ్చేసి సర్వర్స్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని మేనేజ్ చేస్తారు. అప్పుడు ఆ డెవాప్స్ ఇంజనీర్ ఆ రెండింటి మధ్య గ్యాప్స్ ని ఫిల్ చేసి ఒక బ్రిడ్జ్ లా ఉంటారు. ఆటోమేషన్ అండ్ స్పీడ్ ని బ్యాలెన్స్ చేసేదే వీళ్ళ జాబ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫ్లిప్కార్ట్ లో సేల్స్ జరిగినప్పుడు యూజర్స్ అనేది చాలా మంది యాక్సెస్ చేస్తారు. ఆ టైంలో ఆ సైట్ ని క్రాష్ చేయకుండా బ్యాలెన్స్ చేసేవారే డెవాప్స్ ఇంజనీర్. ఈ డెవాప్స్ ఇంజనీరింగ్ ని ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే, మనం ఏఐ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఎప్పుడైనా సర్వర్స్ ఫెయిల్ అయినప్పుడు లేదా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ టైంలో హ్యూమన్ థింకింగ్ అనేది అవసరం ఉంటుంది. ఒక యాప్ స్మూత్ గా రన్ అవ్వాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్ లో డెవాప్స్ ఇంజనీర్ సూపర్ హీరోగా ఉంటారు. మీరు చూసిన ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్ అండ్ ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి హ్యాకర్స్ కి అటాక్ చేసే టార్గెట్ అయితే ఉంటుంది. మన డిజిటల్ వరల్డ్ ని సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు ఒక గార్డియన్ లా ఉంటారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తారు అంటే, కంపెనీ డేటాని అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ని చాలా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తారు అంటే, కంపెనీ డేటాని ఇంకా కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చాలా సేఫ్ గా హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తారు. యాప్స్, వెబ్సైట్స్ అండ్ సర్వర్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఏమైనా డేంజర్స్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి యాక్షన్ పర్ఫార్మ్ చేసే వాళ్ళే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సపోజ్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న టైంలో ఒక హ్యాకర్ మీ అకౌంట్ ని అటాక్ చేస్తే, ఆ టైంలో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు యాక్షన్ ని పర్ఫార్మ్ చేస్తారు. ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ అటాక్ ని బ్లాక్ చేస్తారు. అసలుకి జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ అవ్వదు అంటే, మనలాగానే హ్యాకర్స్ కూడా చాలా ఏఐ టూల్స్ ని వాడి వాళ్ళ హ్యాకింగ్ టెక్నిక్స్ అనేది యూస్ చేస్తారు. ఆ టైంలో ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు కూడా లాజిక్స్ అనేది చేంజ్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు మన డిజిటల్ లాగ్స్ కి మాస్టర్ కీగా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు లేకపోతే మన ప్రతి యాక్షన్ అనేది చాలా డేంజరస్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం గూగుల్ కి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ యాడ్స్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో అమెజాన్ అనేది, నెట్ఫ్లిక్స్ అనేది మన బిహేవియర్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. దానికి రీజన్ ఈ డేటా అనలిస్ట్. అసలుకి ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే, కంపెనీ దగ్గర ఉన్న రా డేటాని వీళ్ళు అనలైజ్ చేస్తారు. అదేంటి అంటే, సపోజ్ కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేశారు. ఆ ప్రోడక్ట్ అనేది సేల్స్ అవుతుందా లేదా అని అనలైజ్ అండ్ దానికి కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేటా అనలిస్ట్ ఇస్తారు. సపోజ్ మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, సేల్స్ అనేది ప్రాపర్ గా జరగకపోతే మీరు ఈ డేటా అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు మన డేటాని అనలైజ్ చేసి సొల్యూషన్స్ అనేది ఇస్తారు. సో ఈ డేటా అనలిస్ట్ వాళ్ళు కంపెనీకి డైరెక్షన్స్ అనేది సెట్ చేస్తారు. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే ఇప్పుడు ఏఐ కూడా డేటాని అనలైజ్ చేస్తుంది కదా అని. బట్ ఆ ఏఐకి ఎలాంటి డేటా చూస్ చేసుకోవాలనేది తెలియదు. ఆ టైంలో డేటా అనలిస్ట్ రోల్ అనేది ఉంటుంది.
ఏ కంపెనీకైనా వాళ్ళ ఓన్ డేటా ఉంటుంది కాబట్టి దానికోసం ఈ డేటా అనలిస్ట్ అనేది చాలా హైర్ చేసుకుంటారు. ఫైనల్లీ ఈ డేటా అనలిస్ట్ వాళ్ళు బిజినెస్ సక్సెస్ కి GPS లో వర్క్ చేస్తారు. ఒకవేళ డేటా అనలిస్ట్ వాళ్ళు లేకపోతే బిజినెస్ గ్రోత్ అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారా మన ఫోన్ లో స్పేస్ అనేది లేకపోయినప్పుడు ఫోటోస్ అండ్ వీడియోస్ అనేది చాలా సేవ్, ఆర్ కంపెనీకి చాలా డేటా అనేది ఉంటుంది, అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే దానికి ఆన్సర్ క్లౌడ్. అసలు క్లౌడ్ ఇంజనీరింగ్ ఏం చేస్తారు అంటే మన డిజిటల్ డేటాని ఫిజికల్ సర్వర్స్ లో కాకుండా ఆన్లైన్ లో స్టోర్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ AWS ప్లాట్ఫామ్స్ ని మనం క్లౌడ్స్ అయితే అంటాం. సపోజ్ మీ కంపెనీ వాళ్ళు ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన యాప్ డేటా అనేది ఫిజికల్ సర్వర్స్ లో స్టోర్ చేయాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది అండ్ వేస్ట్ ఆఫ్ టైం. ఆ టైంలో ఈ క్లౌడ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ని యూస్ చేసి డేటా అనేది స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మన వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అండ్ డేటా అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. కూడా క్లౌడ్ ని రన్ చేస్తుంది, కానీ దీన్ని డిజైన్ చేయడానికి లేదా సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఈ క్లౌడ్ ఇంజనీరింగ్ అవసరం అయితే ఉంటుంది. సో ఫైనల్ గా ఈ జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే కూడా క్లౌడ్ ని రన్ చేస్తుంది, బట్ దీన్ని డిజైన్ చేయడం అండ్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయడానికి ఈ క్లౌడ్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? అదేంటి అంటే ఒక చిన్న ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యి చాలా సేల్స్ అనేది వస్తుంది. అది ఎలా అవుతుంది అంటే ఈ మాస్టర్ స్ట్రాటజీని క్రియేట్ చేసే వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసి కరెక్ట్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తారు. సపోజ్ మీరు ఒక హ్యాండ్ మేడ్ జ్యువెలరీ షాప్ అనేది ఓపెన్ చేశారనుకోండి, ఓన్లీ షాప్ ఓపెన్ చేస్తే మనకి సేల్స్ అనేది రాదు, దానికి మనం కరెక్ట్ ప్రమోషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ తో మీట్ అయితే వాళ్ళు మన ప్రమోషన్స్ అనేది బెటర్ చేస్తారు. సో ఫైనల్ గా ఈ జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ చేయొచ్చు, బట్ లాస్ట్ కి హ్యూమన్ రాసిన స్క్రిప్ట్ లేదా క్రియేటివిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సపోజ్ మీరు ఒక 2 ఫుడ్ యాప్స్ అనేది యూజ్ చేస్తున్నారు, లైక్ స్విగ్గీ ఆర్ జొమాటో. మీరు ఏ యాప్ కి అయితే ఇంటర్ఫేస్ అండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందో ఆ యాప్ అయితే చూస్ చేస్తారు. ఆ పవర్ ని బిల్డ్ చేసేవారే ఈ UI/UX డిజైనర్స్. సో ఫైనల్ గా ఈ జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే కూడా కొన్ని టెంప్లెట్స్ ఇస్తుంది, కానీ ఈ హ్యూమన్ క్రియేట్ చేసిన టెంప్లెట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫైనల్ గా యూజర్స్ కి వావ్ అనే ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసేవారే ఈ UI/UX డిజైనర్స్. ఒక మూవీ డైరెక్టర్ కి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ కి ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం అంత ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అన్ని హ్యాండిల్ చేస్తారు. టీమ్స్ ని గైడ్ చేసి ఒక క్వాలిటీని మెయింటైన్ చేయడమే వీళ్ళ మెయిన్ రోల్. ఫైనల్ గా ఈ జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే కూడా కొన్ని షెడ్యూల్స్ అనేది ప్లాన్ చేసి రిపోర్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ కి హ్యూమన్ లీడర్షిప్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఈ IT ప్రాజెక్ట్ మేనేజర్ అనేది IT గ్రోత్ అనేది ఉంటుంది. I can generate art, code, and videos instantly. సపోజ్ మీరు ఒక AI టూల్ అనేది వాడుతున్నారు, మనకి కరెక్ట్ అవుట్పుట్స్ రావడం కోసం మనం కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రాంప్ట్స్ అయితే అంటాం. మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎంత క్లియర్ అండ్ స్పెసిఫిక్ గా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది అంత అక్యురేట్ గా వస్తుంది. ఈ పర్ఫెక్ట్ సెంటెన్స్ ని కంట్రోల్ చేసే వాళ్ళే ప్రాంప్ట్ ఇంజనీర్స్. సో ఫైనల్లీ ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ వల్ల AI ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ వరకు తీసుకెళ్లే స్క్రిప్ట్ రైటర్స్ అన్నారు. Welcome to the team. We're so glad to have you. Thank you. I'm excited to be here. కంపెనీలో కంప్యూటర్, సాఫ్ట్వేర్, మెషిన్స్ అన్ని ఉంటాయి, కానీ కంపెనీకి హార్ట్ వచ్చేసి ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ ని హైర్ చేసేవారే HR మేనేజర్స్. అండ్ హైర్ చేసిన ఎంప్లాయీస్ ని ట్రైన్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ అనేది ఇస్తారు. సో ఫైనల్ గా ఈ జాబ్ అనేది ఎందుకు రీప్లేస్ చేయలేదు అంటే ఈ మధ్య AI కూడా ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటుంది, బట్ లాస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ అనేది తో పాసిబుల్ అవ్వదు. అండ్ ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే ఎన్నో టెక్నాలజీస్ వస్తాయి, ఎన్నో AI టూల్స్ కూడా వస్తాయి, బట్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే AI ని మనం కంట్రోల్ చేయాలి, కానీ AI మన కెరియర్స్ ని కంట్రోల్ చేయకూడదు. అండ్ AI రీప్లేస్ చేయని మంచి స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోండి. అప్పుడు ఫ్యూచర్ లో AI వస్తుందన్న భయం కాకుండా ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. అండ్ మీకు ఈ జాబ్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ జాబ్స్ లో ఏమైనా కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.